హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ప్రకారం మార్కెట్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందనేసి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో నేను మీకు లెవెల్స్ ఇవ్వడం జరిగింది ముందలుగానే. ఇక్కడ చూడండి, మీకు మిడిల్ లెవెల్ నేను ఇవ్వలేదు. యాజ్ పర్ అబ్జర్వేషన్ ప్రకారం 52,266 ఈ లెవెల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఇది వచ్చేసి మనకు మిడిల్ లెవెల్. ఈ మిడిల్ లెవెల్ దగ్గర మనకి థర్డ్ క్యాండిల్ అనేది, అంటే నాట్ ఓన్లీ మిడిల్ లెవెల్ దగ్గర, ఏ లెవెల్ దగ్గర అయినా కానీ అది ఎటైనా కానీ బ్రేక్అవుట్ అవ్వచ్చు. మనకి థర్డ్ క్యాండిల్ మన 1 అవర్ టైం ఫ్రేమ్ రూల్ ప్రకారం నేను మీకు నిన్న వీడియోలో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరైనా చూడకుంటే పూర్తి వీడియో మన వీడియోస్లో ఉంటుంది. నిన్ననే చేశాము. సో అది మీరు చూడగలరు మొత్తము. ఇక్కడ చూడండి, మనకి 1 అవర్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఏదో ఒక లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ జరిగింది. 263 క్లోజింగ్ ప్రైస్, మన లెవెల్ 266. సో కిందకే బ్రేక్అవుట్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ మనం ఎంటర్ అయితే మన టార్గెట్ ఏమవుతుందంటే 52,083 అవుతుంది. మన స్టాప్ లాస్ వచ్చేసి 52,449 అవుతుంది. నేను మీకు 2 టార్గెట్స్‌గా మీరు పెట్టుకోవచ్చు దీంట్లో. అంటే మీరు 2 టైప్స్‌గా మీరు పెట్టుకోవచ్చు అని చెప్పాను. అది ఏంటి అంటే, ఫస్ట్ వన్, నేను వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను మీకు. మనం ఇక్కడ సెల్ సైడ్ చూస్తున్నాం కాబట్టి మనం ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయిన క్యాండిలే మనకి ఫస్ట్ టార్గెట్. అంటే ఈ టార్గెట్ 52,083 లెవెల్‌ని టచ్ అవ్వచ్చు. టచ్ అయితే వెంటనే మనం ఎగ్జిట్ అయిపోతాము. లేదు, ఇఫ్ ఇన్ కేస్ మనకి టచ్ అవ్వకుండానే రెడ్‌లో క్లోజ్ అయ్యింది అంటే మనం అక్కడే ఎగ్జిట్ అయిపోతాము. ఇది మనకి ఈ 2 మెథడ్‌లు అనేవి టార్గెట్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సమ్ టైమ్స్ గ్రీన్‌లో క్లోజ్ అవుతుంది ఇది. ఇప్పుడు మనకి ఇది రెడ్‌లో క్లోజ్ అవ్వాలి. కానీ గ్రీన్‌లోనే క్లోజ్ అయింది. అంటే అప్పుడు మనం లాస్ట్‌లో ఉంటాం కొంచెం. సో కాబట్టి మీరేం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదప్పుడు. సో నెక్స్ట్ అవర్ క్యాండిల్ మళ్ళీ ఎప్పుడైతే రెడ్‌లో క్లోజ్ అవుతుందో, మన ఎంట్రీ కంటే కింద ఎప్పుడైతే మనకి క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. లేదు, అదే క్యాండిల్‌లో మనం ఈ లెవెల్‌కి వస్తే ఆ లెవెల్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోతాము. చూడండి, ఈ రోజు సినారియో చూస్తే ఈ క్యాండిల్ ఈ లెవెల్‌ని టచ్ అవ్వలేదు. అండ్ ఆల్సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఎన్ని పాయింట్స్‌లో అండి? 21 పాయింట్స్ మనకి క్లోజింగ్ ఇచ్చేసింది. సో మనకి ఈ 21 పాయింట్స్ మనకు ప్రాఫిట్ ఈరోజు. చూడండి ఎంత ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయింది. మీకు డౌట్ ఉంటే నిన్నటి నిన్నటి వీడియో మీరు ఎవరన్నా నీట్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మీకు ఇక్కడ ఇంకొక సినారియో కూడా చూపిస్తాను. ఎందుకు మనం అలానే చేయాలంటే, చూడండి, ఇక్కడ ఈ రోజున జూలై 18న కూడా మనకు థర్డ్ క్యాండిల్ పైకి ఇచ్చింది. పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. 52,411ని బ్రేక్అవుట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంటర్ అయిపోతాము. అయిపోతే 52,424. మన టార్గెట్ అప్పుడు ఏమవుతుందంటే 52,507 అవుతుంది. అవునా కదా? సో మనకి ఈ లెవెల్‌కి రాంగానే మనం ఎగ్జిట్ అయిపోతాము. సో ఇక్కడేమంటే 1 అవర్‌లోనే రైల్ ఇచ్చేసింది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. అది. లేదు, ఈ క్యాండిల్ క్లోజింగ్ వరకు ఉండొచ్చు అంటే ఉండొచ్చు. అది మీ ఇష్టం. చూడండి, క్లోజింగ్ మొత్తం మనకి ఈ క్యాండిల్ ఎంత 129 పాయింట్స్ ఇచ్చింది. లేదు, దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. దాని తర్వాత ఏ క్యాండిల్ హై ఏదైతే ఉంటుందో దానికి ప్రీవియస్ క్యాండిల్స్, ఆ క్యాండిల్ ఓపెనింగ్ వరకు మీరు పెట్టుకోవచ్చు. ఇది మనకి రెడ్ క్యాండిల్, దీని ఓపెనింగ్ ఇది. సో ఈ దాకైనా మీరు పెట్టుకోవచ్చు. బట్ కానీ మన రూల్స్ ప్రకారం ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ అవుతుందో, బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే ఆ పైన లెవెల్ అనేది మనకు టార్గెట్ అవుతుంది. ఆ టార్గెట్ లెవెల్‌కి మనకు ఫస్ట్ క్యాండిల్ రాలేదు అండ్ ఆల్సో అది గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యింది అంటే మనం అక్కడే ఎగ్జిట్ అయిపోతాము బై సైడు. లేదు, మనకి రెడ్‌లో క్లోజ్ అయింది అంటే బయింగ్ సైడు. మనము కొంచెం ఇంకొక 1 అవర్ మనం వెయిట్ చేస్తాం. ఎప్పుడైతే మన ఎంట్రీ కాదని పైన గ్రీన్‌లో క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాము. లేదు, ఆ లోపలే మన టార్గెట్ లెవెల్‌ని టచ్ అయితే మనము ఎగ్జిట్ అయిపోతాము. సో అలాగే నిఫ్టీ 50 కూడా చూద్దాము. యాహ్! నిఫ్టీ 50లో మిడిల్ లెవెల్ వచ్చేసి 24,531. చూడండి, ఇక్కడ మనకు ఓపెనింగ్ చూడండి 531.40, అంటే పైననే ఓపెన్ అయింది, కింద క్లోజింగ్ ఇచ్చేసింది. సో మనం ఇక్కడ సెల్ సైడ్ ఉంటాము. మనం నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్‌లో మనం ఎంట్రీ తీసుకుంటే 24,523.15 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి 24,363 అవుతుంది. అలాగే మన స్టాప్ లాస్ వచ్చేసి 24,699 అవుతుంది. సో ఇందాకటి రూలే మనం ఇక్కడ ప్రతి 1 అవర్‌కి ఈ రూలే మనం అప్లై చేస్తాము. నెక్స్ట్ క్యాండిల్‌లో మనం ఎంటర్ అయిన తర్వాత అది మన టార్గెట్ లెవెల్‌ని, నెక్స్ట్ లెవెల్ 24,363 లెవెల్‌ని టచ్ అయితే అక్కడే ఎగ్జిట్ అయిపోతాము. లేదు, అది టచ్ అవ్వకుండానే పైననే క్లోజ్ అయిపోయింది రెడ్‌లో అంటే అక్కడే ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోయి మన ప్రాఫిట్ మనం తీసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ గ్రీన్‌లో క్లోజ్ అయితే అంటే అప్పుడు మనం లాస్‌లో ఉంటాం కాబట్టి, మళ్ళీ ఎప్పుడైతే నెక్స్ట్ అవర్ క్యాండిల్ మన ఎంట్రీని కాదని కింద క్లోజ్ అవుతుంది ప్రాఫిట్‌లో,
అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాము. చూడండి ఈరోజు ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతే దీంట్లో మొత్తం 35 పాయింట్స్ వచ్చాయి నిఫ్టీ 50లో మనకి. సో, ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాము. నెక్స్ట్ క్యాండిల్, ఆ నెక్స్ట్ క్యాండిల్ మనం ఇలానే చూసుకుంటూ ఉంటే మనకు ఇక్కడ ఓన్లీ ఒక 15 పాయింట్స్ మాత్రమే, సారీ 8 పాయింట్స్ మాత్రమే ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వరకు ఉంటే. అందుకే నేనేం చెప్తాను అంటే ఫస్ట్ ఏదైతే మనకు 1 అవర్ క్యాండిల్ రెడ్‌లోనే క్లోజ్ అయ్యి మనకు ప్రాఫిట్ ఇస్తుందో అక్కడ ఎగ్జిట్ అవుతాము. లేదు అంటే ఈ లెవెల్ వరకు ఉంటాము. ఇది బేస్డ్ ఆన్ అవర్ మన మైండ్ సెట్‌ని బట్టి మాత్రమే ఉంటుంది. చూడండి ఇది మనంతా ఓన్ రిస్క్. ఇది చూడండి ఇక్కడ మనకి సేమ్ నేను ఇందాక అది చెప్పినట్టు ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. తర్వాత మనం ఇక్కడ తీసుకుంటే మన టార్గెట్ ఇదవుతుంది. మన టార్గెట్ ఇచ్చిందా లేదా చూడండి. ఆ క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ మొత్తం ర్యాలీ అనేది ఉంటుంది. చూడండి మీకు ఇలాంటి సినారియోస్ నేను చాలా చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ ఇది రాలేదు. యెస్. ఇది చూడండి మనకు థర్డ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందా? నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ ర్యాలీ ఇచ్చిందా లేదా? టార్గెట్ కూడా ఇక్కడ హిట్ అయిపోయింది. 285 మనకి హిట్ అయిపోయింది ఇది. అండ్ ఆల్సో ఈ మొత్తం గ్రీన్ క్యాండిల్. పాయింట్స్ ఎన్నైనా ఉండని, 14 పాయింట్స్ ఉండనియండి, 30 ఉండని, 200 ఉండనివ్వండి. ఆ 1 అవర్ నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ గ్రీన్‌లో ఉంటుందా? ఉండదా? లేదు అంటే ఇంకొక క్యాండిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాము. అట్లా. ఇది మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇది మనకి బ్రేక్అవుట్ అయింది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపినీకి. ఇది మనకి థర్డ్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ అవుతాము. ఎక్కడ 24,272 దగ్గర మనం ఎంటర్ అయితే మన టార్గెట్ వచ్చేసి 24,305 అవుతుంది. ఇదే ఫస్ట్ క్యాండిల్ మనకి ఈ లెవెల్‌ని టచ్ అవ్వలేదు. అంటే మన టార్గెట్ హిట్ అవ్వలేదు. అలా అని ఇది గ్రీన్‌లో క్లోజ్ అవ్వలేదు. గ్రీన్‌లో క్లోజ్ అయితేనే కదా మనం ప్రాఫిట్‌లో ఉండేది. సో, ఇది గ్రీన్‌లో క్లోజ్ అవ్వలేదు. సో, కాబట్టి ఇలాంటి టైంలో మనం ఇంకా వెయిట్ చేస్తాం టార్గెట్ కోసం. నెక్స్ట్ అవర్ మనం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ అవర్ వెయిట్ చేస్తే రెడ్‌లోనే క్లోజ్ అయింది. ఇంకొక అవర్ మనం వెయిట్ చేస్తాం. చూడండి ఇంకొక అవర్ వెయిట్ చేస్తే చూడండి ఫుల్ ర్యాలీ ఎలా వచ్చింది? ఇలా ఉంటుంది. పర్ఫార్మెన్స్ 1 అవర్ క్యాండిల్ పర్ఫార్మెన్స్ మన లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది. మీకు నేను ఇంకా చూపిస్తాను. ఇది క్లోజింగ్ 331 ఇది పైనే క్లోజ్ అయింది. ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు. యెస్. ఇది మనకి బ్రేక్అవుట్ అయింది. చూడండి ఇది కూడా మీకు ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది చూడండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మనం సెల్ సైడ్ తీసుకుంటాము. ఇది సెల్ సైడే బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం సెల్ సైడ్ తీసుకుంటాము. చూడండి ఫస్ట్ క్యాండిల్‌లోనే మన టార్గెట్ ఎంత? 24,061. 24,061 లో చూడండి 56 హిట్ అయిందా లేదా? ఇక్కడ ఇది టచ్ అయ్యి మళ్ళీ పైన క్లోజ్ అయింది. సో, అందుకే నేనేం చెప్తా అంటే ఈ లెవెల్‌ని మనం టార్గెట్‌గా పెట్టుకుంటాం ఫస్ట్. ఈ లెవెల్‌ని టచ్ చేయకపోతే ఇంక ఎగ్జిట్ అయిపోతాము. చూడండి ఈ లెవెల్‌ని టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. సో, ఈ లెవెల్ దగ్గర ఎవరైనా ఎగ్జిట్ అవ్వకపోతే ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర ఎగ్జిట్ అయిపోయినా మనము ప్రాఫిట్‌లో ఉంటాం. ఎన్ని పాయింట్స్ అంటే 33 పాయింట్స్. చూడండి ఎంత నీట్‌గా ఉంది 1 అవర్ క్యాండిల్ అనేది. ఇక్కడ చూడండి మనకి పైకి బ్రేక్అవుట్ అయింది థర్డ్ క్యాండిల్. సో, నెక్స్ట్ అవర్ క్యాండిల్ చూడండి మొత్తం గ్రీన్‌లోనే ఉంది. 8 పాయింట్స్ ఇచ్చింది. 8 పాయింట్స్ ఇచ్చినా సమ్‌టైమ్స్ 8 పాయింట్సే ఇస్తుంది. సమ్‌టైమ్స్ 50 ఇస్తుంది. సమ్‌టైమ్స్ 200 ఇస్తుంది. మీరు గమనించాలి. చూడండి. తర్వాత మీరు చూస్తే ఇక్కడ చూడండి ఇది నీట్‌గా మన టార్గెట్ పై లెవెల్ అయితే టచ్ అయింది. సమ్‌టైమ్స్ టచ్ అవుతుంది. సమ్‌టైమ్స్ టచ్ అవ్వదు. సో, అందుకని నేనేం చెప్తానంటే ఏ క్యాండిల్ అయితే మనకి బయింగ్ పర్పస్ అయితే గ్రీన్ క్యాండిల్ ఏదైతే క్లోజ్ అవుతుందో అక్కడే ఎగ్జిట్ అయిపోవడం ఉత్తమం. ఏ క్యాండిల్ అయితే మనం సెల్ సైడ్ చూస్తామో అది రెడ్‌లో క్లోజ్ అయితే వెంటనే మనము ఎగ్జిట్ అయిపోతాము. ఈ విధంగా ఉంటుంది మనకి. సో, మీరు ఎవరైనా 1 అవర్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీని ఎవరైనా చూడకపోతే యెస్టర్‌డేనే మనము ఆ వీడియోని అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, మీరు ఆ వీడియోని చూసి మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాము. ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై.